గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మనం సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో సూపర్ 6 పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. సూపర్ 6 పథకాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ సూపర్ 6 పథకాల్లో కేబినెట్ మీటింగ్ లో ఏ పథకాలు ఎప్పుడెప్పుడైతే వేయాలి ఏంటి అనే దానికి సంబంధించి కీలకంగా చర్చించడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి ఒక పథకానికి సంబంధించి డేటు కూడా అయితే వచ్చేసింది అనమాట. మొత్తం మీద రాష్ట్రంలో పథకాలు ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ ఏడాదిలో మనకి మే నెల ఎండింగ్ లో జూన్ నెలకు సంబంధించి 3 పథకాలు అయితే అమలు కాబోతున్నాయన్నమాట. మనకి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1, మే నెలలో 2, జూన్ నెలలో 3, ఇలా 3 నెలల వరుసగా 3 పథకాలు అయితే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. దీనిలో భాగంగానే కేబినెట్ మీటింగ్ లో చర్చించడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా ఒక పథకాన్ని అయితే డేట్ అయితే ఫైనల్ అయితే చేశారనమాట. ఏప్రిల్ నెలకు సంబంధించి సూపర్ 6 లో భాగంగా మరొక పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు అయితే నిధులు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున అయితే ఈ నిధులు అయితే విడుదల అవుతాయి. దీని తర్వాత మే నెలలో మరొక పథకం అయితే ఉంది. ఆ పథకం ద్వారా ఒక్కొక్కరికి 7,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. అదేవిధంగా జూన్ నెలలో మే ఎండింగ్ జూన్ స్టార్టింగ్ లోనే మరొక పథకం అయితే ఉందన్నమాట. ఆ పథకం సంబంధించి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. వీటికి సంబంధించి సమగ్రంగా పూర్తిగా అయితే ఇప్పుడు మనం చర్చించుకుందాం. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక మిగిలిన వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి పథకానికి డబ్బులు అయితే విడుదల చేయబోతుందన్నమాట. అంటే సూపర్ 6 లో భాగంగా మొట్టమొదటి పథకం మత్స్యకారులకు అయితే డెడికేట్ అయితే చేస్తున్నారు. ఈ మత్స్యకారులకు సంబంధించి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేయబోతుంది ప్రభుత్వం. 20,000 రూపాయలు చూసుకున్నట్లయితే గతంలో 10,000 రూపాయలు అయితే మత్స్యకార భరోసా అని చెప్పేసి ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు దీన్ని అదే పేరుతో అయితే కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించి డబ్బులు అయితే పెంచడం జరిగిందనమాట. దీనికి సో మనం చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది. దీన్ని ఈ నెల 26న చంద్రబాబు గారు వారి చేతుల మీదుగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతూ ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే మరికొన్ని రోజులే ఉందన్నమాట. ఇంకెన్ని రోజులు అయితే లేదు ఈ పథకానికి సంబంధించి. అసలు సూపర్ 6 లో భాగంగా పథకాలకు సంబంధించి అన్నట్టుగా ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదని చెప్పేసి చాలా మంది సందేహం అయితే వ్యక్తం చేశారనమాట. అందులో భాగంగా సో అటువంటి సందేహాలు అయితే పెట్టుకోవద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఒక పథకానికి సంబంధించి డేట్ అయితే ఇచ్చేసింది. సో 26న చంద్రబాబు గారు ఈ పథకానికి సంబంధించి నిధులు రైతులు అంటే మనకి ఎవరైతే ఇవి మత్స్యకారులు ఉన్నారో వారందరికీ కూడా జమ అయితే చేయబోతూ ఉన్నారనమాట ఈ పథకం ద్వారాన. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి కొంతమంది తక్కువ మంది మాత్రమే ఉంటారు లబ్ధిదారులు అనేవారు. అయితే నెక్స్ట్ పథకానికి సంబంధించి మనం చూసుకుంటే మాత్రం సో మే నెలలో అమలు కాబోతుంది అనమాట ఈ పథకం. ఇది మే నెలలో అమలు అయితే చేస్తారు ఈ పథకాన్ని. ఈ పథకానికి సంబంధించి మనకి రైతులకు సంబంధించి ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి 7,000 రూపాయలు అయితే జమ అయితే చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఒక్కొక్క రైతుకి గతంలో మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా అనే పథకం అయితే ఉండేదన్నమాట. ఆ పథకం ద్వారా ఏడాదికి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఆర్థిక సాయం కలిపి 13,500 రూపాయలు అయితే విడుదల చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇదే పథకానికి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని యాడ్ చేసి తీసుకొచ్చారనమాట. దీంట్లో భాగంగా ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి అన్నారు. అందులో భాగంగా మొదటి విడతకు సంబంధించి ఈ పథకం కూడా 3 విడతలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి విడతకు సంబంధించి 7,000 రూపాయలు అనేవి మనకి మే నెలలో రాబోతూ ఉన్నాయి. అయితే మే నెలలో మనకి ఎండింగ్లో అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడున్న పథకం వేస్తారో అదేవిధంగా ఎండింగ్లో అయితే మే నెలలో ఈ అన్నదాత సుఖీభవ అయితే విడుదలవుతుందని చెప్తున్నారు. ఈ విధంగా రైతులకు సంబంధించి దాదాపు 62 లక్షల మంది రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్కరికి 7,000 రూపాయలు అనేది మే ఎండింగ్లో అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా క్యాబినెట్లో అయితే తీర్మానం అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అనమాట.
తల్లికి వందనం పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఫీజులు కట్టుకోవడానికి అతి ముఖ్యమైన పథకం ఇది. ఎందుకంటే ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి కూడా ఈ పథకం ద్వారా అన్నదాత మనకి ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. అందువల్ల 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ పథకం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి మనకి జూన్ మొదటి వారంలో డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది. సో ఈ విధంగా ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క తల్లికి ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. ఆల్రెడీ ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు కూడా పూర్తయితే అయిపోయి ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,000 చిల్లర కోట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించి 5,000 కోట్లు అయితే శాంక్షన్ చేశారు. ఇక మత్స్యకార భరోసాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక 1,000 కోట్ల వరకు శాంక్షన్ చేయడం అయితే జరిగింది. ఇలా ఈ పథకాలకు సంబంధించి నిధులన్నీ కూడా శాంక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇలా కేబినెట్ మీటింగ్లో ఈ పథకాలన్నింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డేట్స్ అయితే ప్రకటించుకుంటూ అదేవిధంగా నిధులు కేటాయించుకుంటూ సో అర్హుల జాబితాలు అయితే ఆల్రెడీ గతంలో ఉన్న అర్హులు అయితే ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా సర్వేలు అయితే ప్రత్యేకంగా అర్హులకు సంబంధించి ప్రత్యేకంగా అయితే చేయట్లేదు. అయితే మరి కొత్త వారు ఎవరన్నా ఉంటే వారికి అవకాశం ఇస్తారా అనేది అయితే మనకి ప్రజెంట్ అయితే ఇంకా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి కొత్తగా ఎవరన్నా సంబంధించి ఈ పథకాలకు అర్హులతో ఉన్నట్లయితే వారికి అయితే ప్రత్యేకంగా దరఖాస్తు తీసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ప్రకారం వారికి కూడా ఇస్తారని చెప్పేసి అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని క్యాబినెట్ మీటింగ్లో 3 పథకాలకు సంబంధించి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మొదటి పథకానికి సంబంధించి ఈ నెల 26న 20,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తూ ఉన్నారనమాట. సో ఇలా పథకాలకు సంబంధించి మనకి తాజా సమాచారం అయితే ఉంది ప్రజెంట్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సమగ్ర సమాచారం అంటే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అయితే మనకి ఇలా ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మనకు అందిస్తూ ఉంటాను. ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అయితే వేస్తామని చెప్తారు, కానీ ఆ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి మళ్ళీ మారుస్తూ ఉంటారన్నమాట. అలా ఏంటంటే అందువల్ల ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఇవ్వడం కోసం ఈ ఛానల్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం. పథకాలకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి 26వ తారీఖున ఈ పథకం ఎక్కడి నుంచి విడుదల చేయబోతున్నారు ఏంటి, ఒకే రోజు విడుదల చేస్తారా లేదంటే కొన్ని రోజులు అయితే కొంతమందికి వేసుకుంటూ వెళ్తారా అనే వివరాలు అయితే ఇంకా మనకి బయటకు అయితే రాలేదు. అయితే ఏ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారనేది ఇంకా స్టేజ్ కూడా ఫైనల్ అయితే అవ్వలేదు. కానీ 26వ తారీఖు నుంచి డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అప్డేట్ రాగానే మళ్ళీ మీకు వీడియో రూపంలో నేనైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. సో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మేము ముందుకైతే నేను తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ఇది మరి ఇప్పటికీ ఈ వీడియో అయితేనే, మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు అందరికీ కూడా నమస్కారం.